లాస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి లాస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 7 చూడండి. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3. మనకు ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు నాన్న, దాని యొక్క డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకేనా? అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ యొక్క నేచర్, స్వభావం ఏ విధంగా ఉంటుందో కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాను. చాలా చిన్న లెక్క, కాకపోతే మనకి ఈ డిస్క్రిమినెంట్ అంటే ఏంటో తెలియాలి, అందుకే ఈ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, సొల్యూషన్ అని రాయండి. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ముందు రాసేయండి. గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి నాన్న? 2x² - 4x + 3. ఇదే కదా వాడు ఇచ్చిన ఈక్వేషన్, అంతేనా? సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాసేసాను నాన్న. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంది? ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c. ఈ వాడిచ్చినటువంటి ఈక్వేషను ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c ఫామ్లో ఉంది, అంతేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం? హియర్ ఇక్కడ a = ఎంత ఉంది నాన్న? 2 ఉంది. b = ఎంత ఉంది? -4 ఉంది. c = ఎంత ఉంది నాన్న? 3 ఉంది. ఓకేనా? సో వాడిచ్చిన ఈక్వేషన్ని ax² + bx + c రూపంలో ఉంది అని చూపించాం. సో దాని ప్రకారంగా a వాల్యూ 2 ఉంది, b వాల్యూ -4 ఉంది, c వాల్యూ 3 ఉంది. సో ఆ వాల్యూస్ రాసేసాం. ఓకేనా? సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ రాయాలన్నా. ఫస్ట్ డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంటే కదా అడిగాడు వాడు. ఇదిగోండి, డిస్క్రిమినెంట్ అడిగాడు. డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటేనా? b² - 4ac. ఇక్కడ కాదు, ఇక్కడ రాస్తున్నాను. b² - 4ac, ఇదే దాని డిస్క్రిమినెంట్ నాన్న. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ b² అంటే ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది నాన్న? -4 వచ్చింది. ఓకేనా? సో b² అంటే -4². ఓకేనా? -4. ఏ అంటే ఎంత వచ్చింది నాన్న? ఏ అంటే 2, సి అంటే 3 వచ్చింది. సో ఏ అంటే 2 అండ్ సి అంటే 3. ఓకేనా? సో -4² అంటే -4 × -4 అనేగా అర్థం. -4² అంటే -4 × -4 అనేగా అర్థం. 4 × 4 = 16, -+ అంటే +16 వస్తుంది. ఓకేనా? +16. 4 × 2 ఎంత నాన్న? 8. 8 × 3 ఎంత నాన్న? 24. సో అటువైపు ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఓకేనా? ఈ రఫ్ చెరిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 16 నుంచి -24 తీసామనుకోండి, మనకు ఎంత ఆన్సర్ వస్తుంది? -8 వస్తుంది. సో ఈ -8 అనేది 0 కన్నా చిన్నదా పెద్దదా? చిన్నది. సో 0 కంటే 0 కన్నా ఏదైనా ఇచ్చినటువంటి డిస్క్రిమినెంట్ తక్కువ వచ్చింది అనుకోండి, అంటే 0 కన్నా లెస్గా ఉంటే, తక్కువగా ఉంటే ఆ ఈక్వేషన్స్కి రియల్ రూట్స్ ఉండవు. ఓకేనా? సో దేర్ఫోర్ the given equation have no roots. 0 కంటే వాల్యూ తక్కువగా ఉంటే రూట్స్ అనేవి ఉండవు. 0 వచ్చినా రూట్స్ ఉంటాయి, 0 కన్నా ఎక్కువ వచ్చినా సరే రూట్స్ ఉంటాయి. 0 కంటే తక్కువ ఉంటే దానికి రూట్స్ ఉండవు. ఓకేనా? సో ఇది రూట్స్ యొక్క నేచర్. ఓకేనా? ఇది నా ఎగ్జాంపుల్ 7. ఓకేనా? దీంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది నాన్న. ఇదిగోండి, ఇది ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. చూడండి, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 2x + 1/3. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు నాన్న. అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్, ఫైండ్ దమ్ ఇఫ్ దే ఆర్ రియల్. ఒకవేళ ఇక్కడ రూట్స్ రియల్ అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో సేమ్ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ చివరిలో చిన్నది మారుతుంది. దీని సొల్యూషన్ ఒకసారి చూద్దాం నాన్న. సొల్యూషన్ అని పెట్టేసి ఇచ్చిన ఈక్వేషన్ రాసేయండి. గివెన్ ఈక్వేషన్
గివెన్ ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ ఇచ్చాడనా? 3x² - 2x + 1/3. ఇదే కదా వాడు ఇచ్చిన ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ రాసేసాను. ఇక్కడ ఏకి బదులు ఎంత ఉంది నాన్న? హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది నాన్న? -2 ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది నాన్న? 1/3 ఉంది. సో పైన వాడిచ్చిన ఈక్వేషన్ ప్రకారం ఏబిసి వాల్యూస్ రాసేసాం. ఓకేనా? ఇప్పుడు డిస్క్రిమినెంట్ రాద్దాం నాన్న. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac అంతేనా? సో బి వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ బి వాల్యూ -2 వచ్చింది నాన్న. సో బి వాల్యూ -2 పైన స్క్వేర్, -2 పైన స్క్వేర్ -4. ఏ వాల్యూ ఎంత వచ్చింది, సి వాల్యూ ఎంత వచ్చిందో రాయాలి. సో మనకి ఏ వాల్యూ 3 వచ్చింది నాన్న, సి వాల్యూ 1/3 వచ్చింది. సో ఏకి బదులు నేను 3 రాస్తున్నాను, సికి బదులు 1/3 రాస్తున్నాను. ఓకేనా? b² - 4ac. ఓకేనా నాన్న? ఇప్పుడు చూడండి, -2² అంటే 4 నాన్న. 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది నాన్న. 4 1s ఎంత? 4. సో 4 - 4 వస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 ఉంటే రూట్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. సో మనం ఏం రాస్తామంటే therefore the roots are equal. the roots 0 ఎప్పుడైనా సరే మనకు డిస్క్రిమినెంట్ అనేది 0 వస్తే రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి నాన్న. ఓకేనా? ఫస్ట్ రూట్స్ అనేవి రియల్. సో ఇవి నో రూట్స్ కాదు, ఇమేజినరీ రూట్స్ కాదు, రియల్ రూట్స్ ఉంటాయి. 0 వచ్చిందంటే రియల్ రూట్స్ ఉంటాయి. మరియు ఆ రెండు రూట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి? 0 వస్తే రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా? సో చూడండి, ఎప్పుడైనా మనం డిస్క్రిమినెంట్ కట్టేటప్పుడు 0 కంటే తక్కువగా వాల్యూ వస్తే దానికి ఎలాంటి రూట్స్ ఉండవు. ఓకేనా? ఒకవేళ 0 వస్తే రూట్స్ ఉంటాయి, అవి రియల్ రూట్సే. ఆ రూట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. 0 కంటే ఎక్కువ వస్తే రూట్స్ రియల్ రూట్స్ అవుతాయి, అవి డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వస్తున్నప్పుడు ఇంకా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అప్పుడు మాట్లాడదాం. సో డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది? 0 ఉంటే రూట్స్ రియల్ రూట్సా, ఇమేజినరీ రూట్సా? అంటే ఇమేజినరీ రూట్స్ అంటే రూట్స్ లేకపోవడం, ఊహాత్మకంగా రూట్స్ అనుకోవడమే. దీనికి roots ఉంటాయి కాబట్టి రియల్ రూట్స్. ఆ రూట్స్ ఎలాగుంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అయితే రూట్స్ ఈక్వల్ అయితే వాటిని కనుగొనమన్నాడు కదా. సో దేర్ఫోర్ ఇప్పుడు మనం రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఏంటి? -b/2a, -b/2a. సో రూట్స్ ఈక్వల్గా ఉంటే ఆ రూట్స్కి ఫార్ములా ఏంటంటే -b/2a -b/2a, రెండు రూట్స్ కూడా. సో ఇప్పుడు చూడండి, b వాల్యూ -2 నాన్న. ఇదిగోండి b వాల్యూ -2. ఓకేనా? తర్వాత 2a అంటే బై 2a అంటే 3 నాన్న. ఓకేనా? సో ఇది ఒకటి, మళ్ళీ ఇది కూడా సేమే కాబట్టి ఇది కూడా 2a వేసా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +2/2 3 = 6 నాన్న. మళ్ళా 2/6 నాన్న. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది 1/3 వస్తుంది, ఇది కూడా 1/3 వస్తుంది. సో ఇవిగోండి రెండు ఈక్వల్ రూట్స్ వచ్చాయి. ఓకేనా? సో ఇలా డిస్క్రిమినెంట్ 0 వస్తే ఆ రూట్స్ రియల్ రూట్స్ మరియు ఈక్వల్. దానికి ఫార్ములా ఏంటంటే -b/2a -b/2a. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి కదా నాన్న. 0 కంటే తక్కువ వాల్యూ వస్తే రూట్స్ అనేవి ఉండవు. నో రూట్స్ అయినా రాసేయచ్చు, రూట్స్ ఆర్ ఇమేజినరీ అయినా రాసేయచ్చు. ఒకవేళ 0 వస్తే రూట్స్ అనేవి రియల్, ఈక్వల్. 0 కంటే ఎక్కువ వస్తే రూట్స్ అనేవి రియల్ మరియు డిస్టింక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా?